పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశంలో వివిధ రకాల పెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే మొదటగా అందరికీ గుర్తొచ్చే పేరు చీకోటి ప్రవీణ్. అలాగే ఎంత శాంతంగా వాటిని పెంచుకుంటూ వాటిని ఆలనా పాలన చూసుకుంటూ ఎంత శాంతంగా ఉంటారో అంతే అగ్రెసివ్గా ఉంటారు. ఎప్పుడు హిందుత్వం మీద ఎవరైనా దాడి చేసినప్పుడు, గోవుల మీద ఎవరైనా దాడి చేసినప్పుడు అంతే అగ్రెసివ్నెస్ చూపిస్తారు చీకోటి ప్రవీణ్ గారు. ప్రస్తుతం మనం ఆయనతోటే ఉన్నాము. ఎందుకంటే రీసెంట్గా గోరక్షణ చేసే యువకుడి పైన, సోను సింగ్ పైన దాడి జరిగింది, తుపాకీతో కాల్చడం జరిగింది ఇబ్రహీం అనే వ్యక్తి. మరి ఈ విషయం మీద ఏం మాట్లాడతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న, సోను సింగ్ మీద తుపాకీతో కాల్చడం జరిగింది ఇబ్రహీం అనే వ్యక్తి. అంటే గోవులకు రక్షణగా వెళ్ళినప్పుడు ఈ ఘటన జరిగింది. ఎట్లా చూస్తారు ఈ ఘటనని? ఎట్లా చూసేది ఉంది, ఉన్న సర్కార్ కాంగ్రెస్ సర్కార్. ఇంతకుముందు దరిద్రంగా బీఆర్ఎస్ ఉండే, ఆనా కొడుకులు ఉన్నప్పుడు కూడా ఇవే గోవులపై గోహత్యలు విపరీతంగా. గోరక్ష జరిగేటప్పుడు ఎవరైతే గోరక్షకు పాల్పడతారో, రక్షిస్తారో వాళ్ళపై అడగోలు కేసులు నాపై కూడా పెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కేసులు వెంబడి కాంగ్రెస్ ఎంఐఎం తొత్తులు కదా ఎంతైనా, ఎంఐఎం గుండాలు ఇవాళ డైరెక్ట్గా దాడులు చేస్తారు. దాడులు పోయి విపరీతంగా దాడులు చేసుడు, ఇప్పుడు మితిమీరి కాల్పులు, తుపాకీలు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మరి ఇలా ఒకప్పుడు బీహార్ తలపించే రాష్ట్రంగా మారబోతుందా మరి కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అని? శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు తెలంగాణ. ఎందుకంటే హోమ్ మినిస్టర్ లేడు. హోమ్ మినిస్టర్ ఎవరున్నారు? హోమ్ మినిస్టర్ ఎవరు లేరు. అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అని మనం అనుకుంటున్నాం. కానీ హోమ్ మినిస్టరు ఎంఐఎం నాయకులు ఇవాళ వాళ్ళ చేతిలో హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా నవాడుతుంది. ఇలా ఎన్నో గుడులపై అడ్డగోలు దాడు, విగ్రహాలు ధ్వంసం, బ్యాక్ టు బ్యాక్. ఎప్పుడన్నా నిన్నారా కంటిన్యూగా ఎన్ని విగ్రహాలపై దాడులు, గుళ్ళపై దాడులు? అంటే భయం భక్తి అనేదే లేదు ఎవరైతే దాడులు చేస్తున్న ఒక వర్గం వారికి. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది, ఎంఐఎంకి కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ పాలన కూడా ఫెయిల్యూర్, టోటల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్. ఇలా ముత్యాలమ్మ గుడి ఇష్యూ తీసుకోండి, దాని ముందు హోటళ్ళకి వెళ్ళి ఒక 100 మంది ఒక వర్గం వాళ్ళు మోటివేషనల్ క్లాసెస్ అని చెప్పి అక్కడ కూడా జరుపుతున్నారు. ఆ ముత్యాలమ్మ గుడి ఇష్యూ అయినప్పుడు వాళ్ళని కనీసం ఎందుకు వచ్చిర్రు వేరే స్టేట్స్ నుంచి, మెట్రోపాలిస్ హోటల్లో ఎందుకు ఉన్నారు? హోటల్ పేరు మెట్రోపాలిస్. ఏం జరుగుతుంది మరి? మోటివేషనల్ స్పీచెస్ ఒకటే వర్గం వాళ్ళు ఉండరు కదా, అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి కదా. అదే టైంలో దాడి ఏమైంది మరి? ఎందుకు వీళ్ళు ఏమైనా కుట్రలు వన్నుతున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేయకుండా వాళ్ళని పెట్టాలు తీసుకొని వాళ్ళు హ్యాపీగా పోలీసు వాళ్ళ ముంగట వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ టోటల్గా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనబడుతుంది. దాడి విషయాలలో కూడా పిచ్చోడు చేసిండని, పిల్లి చేసిందని, పిల్లి కవర్ తీసుకొచ్చి ఆడేసిండని, ఇక 2-3 ఇన్సిడెంట్లు అయితే పిచ్చోడు దాడి చేసి. మరి పిచ్చోడికి హిందూ దేవాలయాలే కనబడుతున్నాయా? పిచ్చోడి దేని మీద దాడి చేయొచ్చు కదా, మరి హిందూ దేవాలయాలే కనబడుతున్నాయా? మరి ఇంతకుముందు లేని పిచ్చోళ్ళు మరి కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు వస్తారు? పిచ్చోళ్ళు కాంగ్రెస్ హయాంలోనే ఎందుకు వస్తారు? పిచ్చోళ్ళు కాదు వాళ్ళు ఉగ్రవాదులు. ఇవాళ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎప్పుడైనా కూడా సమస్య ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇలా కార్డన్ సర్చ్ ఎందుకు చేస్తలేరు కార్డన్ సర్చ్? ఓల్డ్ సిటీవై చేయాలి. ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, లవ్ జిహాద్ ఎందుకు జరుగుతుంది, ఏమేమి కుట్రలు జరుగుతున్నాయి, గుళ్ళపై దాడులేంది, ఈ వ్యక్తులపై దాడులేంది, గోరక్షకులపై దాడులేంది, వానికి ఎక్కడి నుంచి వచ్చింది వెపన్? ఇప్పుడు ఇబ్రాహిం అనేటోనికి తపాంచా తెచ్చారు బీహార్ నుంచే, ఎక్కడి నుంచో చెప్తున్నట్టు వాళ్ళు. పోలీసు వాళ్ళు చెప్తారు కదా రకరకాల స్టోరీలు. మరి ఏమున్నది నిఘా వ్యవస్థ? వాడు ఇంతకుముందు కూడా మా గోరక్షకులపై దాడి చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. అదే రోజు పట్టించుకొని ఒక కఠినమైన చర్య తీసుకుంటే వాళ్ళు ఇంతవరకు వచ్చేది కాదు. ఒక బీజేపీ పార్టీయే ఎందుకు వస్తుంది అంటే ఇలాంటివి జరిగినప్పుడు? అంటే మిగతా పార్టీలలో కూడా హిందువులు ఉన్నారు. హిందువులో 2 డిఫరెన్స్ ఉన్నది. సెక్యులర్ హిందూస్ పూజలకు వస్తారు, పురస్కారాలకు వస్తారు, టెంపుల్ ఓపెనింగ్స్కి వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు కలుపుతారు. కానీ ఏదైనా హిందూ సోదరుపై దాడి జరిగితే రారు, గోరక్షకుపై దాడి జరిగితే రారు, ఎవరిపైన హిందువులపై కేసులు పెడితే రారు, గుడిపై దాడి జరిగితే రారు, గుడి విగ్రహాలు ఇరగొడితే రారు. మరి అప్పుడు సెక్యులరిజం ఎవరికి వర్తిస్తుంది? సెక్యులర్ అంటే అందరినీ ఈక్వల్గా చూసేటోడు సెక్యులర్.
హిందువులను కూడా చూడండి, ముస్లింలను కూడా చూడండి, క్రిస్టియన్. మరి హిందువులపై దాడి జరిగినప్పుడు నువ్వు ఏడికి పోతున్నావు? సంకనాక పోతున్నావా? ఉండాలి కదా, రావాలి కదా. మరి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు రాలే. అన్ని పొద్దున్న లేవంగానే సెక్యులర్ మాట మాట్లాడతారు. అన్న ఉన్న పార్టీలో ఉన్న హిందువులకు సిగ్గుండాలి. సెక్యులర్ మాట వదలండి. సెక్యులర్ అని చెప్పి మాటలు బంద్ చేయండి. అవతలోడు కూడా మనల్ని అదే విధంగా చూస్తే మనం కూడా అట్లనే ఉండాలి. అవతలోడు మనల్ని తొక్కాలే, చంపాలే, వీళ్ళ గొంతులు నలపాలనే ప్రయత్నం చేసినప్పుడు మరి మనం కూడా డిఫెండ్ చేసుకోకపోతే రేపు మనం మైనార్టీలు అవుతాం. భారతదేశంలో ఆల్రెడీ 2000 మండలాల్లో మనం మైనార్టీలు అయినాం. ఎవడో వచ్చి అడుగుతాడు నన్ను, మైనార్టీలు అయితే ఏమవుతుంది, అందరం మనుషులమే కదా అంటారు. మైనార్టీలు, హిందువులు మైనార్టీనైన రోజు బంగ్లాదేశ్లో మొన్న ఎట్లయితే గొడవలు జరిగినాయో, హిందువులను తొక్కిర్రో, హిందువులపై అత్యాచారాలు చేసిరో, హిందువులను నరికిర్రో, తల నరికిర్రో, అట్లాంటి రోజులు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది. బీజేపీ అక్కడ హిందువుల ఓట్లు సంపాదించడానికే ఈ గో రక్షణ అనే టాపిక్ని ఎక్కువగా హల్చల్ చేస్తుంది అని అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు అనేటోనికి సిగ్గు, శరం, లజ్జ ఉండాలి. ఎందుకంటే మొన్న అయిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ జరిగినందుకు మేము రియాక్ట్ అయినాం. ఇన్సిడెంట్ కాకుండా చూడాల్సుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ గోరక్షకులు ఎందుకు కొట్టిర్రు? పోలీస్ డిపార్ట్మెంటు సుప్రీంకోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ పట్టించుకోనందుకు, గోవులను యథేచ్ఛగా వదిలేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తంని నేనన్నా. అందులో 2-3 కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏడైతే ఇన్సిడెంట్స్ అవుతున్నాయో, లైక్ గట్కేసర్ పరిధిలో జరిగే గట్కేసర్ షామీర్పేట సైడు విపరీతంగా గోవులు ఇల్లీగల్గా మూవ్ అవుతున్నాయి. పోలీసుల కంటి కప్పైతే మూవ్ అయ్యే పరిస్థితి ఉండదు. సో వాళ్ళ పాత్ర ఏముంది? డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడ ఉన్న పోలీసులు ఏమన్నా కరప్షన్కి చేస్తున్నారా? పోలీసు వ్యవస్థ, పోలీసింగ్ కరెక్ట్ ఉంటే మా గోరక్షకులు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు, ఇట్లా బుల్లెట్ గాయాలు పడాల్సిన అవసరం లేదు, ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ గోరక్ష, మీరు గోరక్ష చేయమని అనలే. ఇల్లీగల్ ట్రాఫికింగ్, యానిమల్ ట్రాఫికింగ్ చేస్తుంటే సుప్రీంకోర్టే చెప్పింది, ఇల్లీగల్ కౌ స్లాటర్ హౌస్కి పంపొద్దు, ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేయొద్దు, పోలీసులు చట్టపరంగా కఠినమైన చర్య తీసుకోమని చెప్పింది. మరి మీ లాలో ఉన్న పాయింటే మీరు మర్చిపోయి యథేచ్ఛగా గోహత్యని ప్రోత్సహిస్తుంటే ఎట్లా? సో దీనిపై మీరు తక్షణంగా పికెట్ ఏర్పాటు చేయాలి, చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు తాగుబోతుల గురించి దునియా చెక్ పోస్టులు పెడతారు సిటీలో. ఎందుకు? పైసలు వస్తాయి. ఒకటి మంచిదే అది పెడితే, కానీ దునియా పెనాల్టీలు వేస్తారు, ఫైన్లు వేస్తారు. మరి హత్యలు జరుగుతున్నాయి. గోమాత హిందువుల సెంటిమెంట్. మరి మీరు ఎందుకు ఎక్కడ రోడ్లపైన మీరు పికెట్ పెడతలేరు? చెక్ పోస్టులు ఎందుకు పెడతలేరు? పెట్టాలి కదా చెక్ పోస్టు. ఎక్కడెక్కడ వస్తున్నాయో సిటీలకి, ఎంటర్ బార్కాస్ వైపు ఎక్కడి నుంచి వస్తున్నాయో, అవుట్స్కట్స్ నుంచి వచ్చే దగ్గర చెక్ పోస్ట్ పెట్టి ప్రతి ఒక్క బండిని పరిశీలించండి. మీరు ఇప్పుడు దునియా స్టాఫ్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మంచిదే కదా. ఎంప్లాయ్మెంట్ ఇస్తే కూడా దాని గురించి సపరేట్ టీములు పెట్టండి. గోరక్ష గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో టీం పెట్టండి. ఎట్లయితే షీ టీము, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటీ ఇట్లా పెట్టిర్రో, గోరక్ష గురించి టీం పెట్టండి. మీకు లా పర్మిషన్ ఇచ్చింది కదా, సుప్రీంకోర్టే చెప్పింది కదా. మరి మీరు కరెక్ట్ లేకనే గోరక్షకులు రోడ్డుపై వస్తారు, వాళ్ళ ప్రాణాలపై తగ్గించుకుంటారు. అంటే ఎలక్షన్ ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు గోరక్షణ, హిందుత్వం, సనాతన ధర్మం అని అంటారని అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగింది, అప్పుడు ఎలక్షన్ ఉండనా? లేదు కదా. ఏ గుడిపై దాడి జరిగినా, ఏ గోవుపై దాడి జరిగినా, హిందుత్వానికి ఏ ప్రమాదం వచ్చినా బీజేపీ ఎందుకు రావాలి? మరి కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? బీఆర్ఎస్ పార్టీలో హిందువులు లేరా? మీరు బొట్లు పెట్టుకోరా? మీరు పూజలు చేయరా? మీకు సెంటిమెంట్లు లేవా? నామినేషన్ పత్రాలు పెట్టి దేవుని కాళ్ళ దగ్గర పెట్టి నన్ను గెలిపి అయ్యా స్వామి అంటారు కదా. మరి అదే స్వామిని ఎవడో యదవలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నిద్రపోతుంటారా అని అడుగుతున్నాను నేను. వెంకటేశ్వర స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిరు ఒక అడ్వకేట్. మరి ఆ రోజు మేమే స్పందించాలి. మరి మీరేమైంది? నువ్వు వెంకటేశ్వర స్వామి గెలవంగానే ఉరికితీవు కదా, గెలవంగానే ఎమ్మెల్యే గెలవంగానే మంత్రి అయ్యంగానే ఉరికితీవు కదా దండం పెట్టుకోనికి, మొక్కు చెల్లించుకోనికి. మరి అదే వెంకటేశ్వర స్వామి, నువ్వు నమ్ముతున్న వెంకటేశ్వర స్వామిని అనుచిత వ్యాఖ్యలు అంటే మరి ఆ రోజు ఎందుకు రియాక్ట్ కావాలి? మేమే ఎందుకు రియాక్ట్ కావాలని నేను అడుగుతున్నా. అంటే ఈడు వచ్చే వరకు పదవి అవసరము, వాళ్ళతోటి ఏం ప్రాబ్లం వస్తుందో. సెక్యులర్ పార్టీ కదా, రాహుల్ గాంధీ కదా. సో ఇక్కడ హిందువుల ఓట్లు కావాలి, కానీ హిందూ సంక్షేమం అవసరం లేదు. హిందువులు ఉండిలేసే డబ్బులు కావాలి, కానీ హిందువులపై దాడులు జరిగితే వీళ్ళకి అవసరం లేదు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే అమౌంట్
ఏదైతే ఎండోమెంట్స్ డెవలప్మెంట్ అన్ని వర్గాలకు డెవలప్మెంట్కి అవసరము మా డబ్బులు అవసరం, మేము వేసుకున్న సెంటిమెంట్ తోటి వేసిన డబ్బులు మా హిందువులకే ఉండాలి కదా. ఇప్పుడు క్రిస్టియన్లు చాలామంది ప్రసాదం కూడా తిన్నారు, మనం ఇచ్చే ప్రసాదం. మరి మా డబ్బులు ఎందుకు? ఎండోమెంట్ నుంచి డబ్బులు ఎట్టెట్టిపోతున్నాయి? ఎండోమెంట్ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. హిందువుల డబ్బులు సెంటిమెంట్, ఇప్పుడు నువ్వు గుడ్లు వేస్తావు కదా, పైసలు సెంటిమెంట్ తోటి వేస్తావు కదా, ఏదో మొక్క అనుకోను ఏదో ఒకటి అనుకోను 10,000 5,000 1000 100 రూపాయలు ఇస్తావు కదా, అది నువ్వు వేరే వాళ్ళ సంక్షేమానికి చర్చ కడతా అంటే ఊకుంటావా? పోవద్దు కదా. మా సంక్షేమానికి వాడండి, మా గోవుకి వాడండి, మా గుడికి వాడండి, మా ధర్మానికి వాడండి, మా పూజలకు వాడండి. వేరే వేరే మతాలకి పోవద్దు ఆ డబ్బు. ఓట్ల కోసం మాత్రం సనాతన ధర్మం కోసం, గుడ్ల కోసం, అంటే గోవుల కోసం బీజేపీ పార్టీ అయితే పోరాడట్లేదు, ఓట్ల కోసం అయితే కాదు. మాకు ఓట్ల గురించి కాదు, మా బ్లడ్డే బీజేపీ పార్టీలో ఉన్నోడికి దేశభక్తి ఎక్కువ ఉంటుంది, బీజేపీ పార్టీలో ఉన్నోడికి దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది. అంటే దేశం కోసం ధర్మం కోసం ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. వీళ్ళు భారత్ మాతాకి జై అననీకి భయపడతారు. వీళ్ళు భారత్ మాతాకి జై అననీకే వీళ్ళకి నోరు తిరగదే. జై శ్రీరామ్ అంటే భయం అవుతుంది వీళ్ళకి. మరి హిందువులే కదరా భయ్ మీరు, వేరే మతం ఉందిరా, వేరే మతం కాదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ఎవడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఏదన్నా హిందూ సోదరులపై దాడి జరిగితే వచ్చి పరామర్శించే బాధ్యత ఉండాలనా? ఇప్పటివరకు ఏ మంత్రాన్ని వచ్చిర్రా? ఇవాళ సోను సింగ్ దగ్గరికి వచ్చిరా? ఎవరైనా మంత్రి వచ్చిండ్రా హాస్పిటల్ దగ్గరికి? ఏమైంది, అయ్యో ఏం జరుగుతుందని? బీజేపీ ఎందుకు రావాలని నేను అడుగుతా. మరి మీరు మనుషులు కాదా? మానవత్వం లేదా? ఇక వాళ్ళ పండగలు కాగానే టోపీలు పెట్టుకొని ఉరుకుతారు, దన్ను ఉరుకుతారు పండగలకి. ఏం పార్టీలు అంటారు? ఇఫ్తార్ పార్టీలకు పోయి సిగ్గు లేకుండా టోపీలు పెట్టుకొని వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం. ఎందుకు రాబాయ్ 7 సీట్లు ఒక ఎంపీ సీట్ గురించి మీకు అంత ఆశ ఎందుకు రాబాయ్? ఎందుకు మీకు అంత ఎంఐఎం సంకల్ నాకేది ఎందుకు? సిగ్గు లేకుండా 10 ఏళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ పట్టే ఉన్నారు కదా, ఇటు కాంగ్రెస్ కాగానే ఇటు చంపారు, మళ్ళీ రేపు బీఆర్ఎస్ అటు పోతారు. గాళ్ళు ఎందుకు రాబాయ్ మీకు? వాళ్ళ ఓట్లు ప్రసన్నం ఎందుకు? ఇప్పుడు మీరు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్లోకి పోయింది ఎంఐఎం, తర్వాత బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్లోకి పోతుంది అని చెప్తున్నారు ఎంఐఎం. ఫ్యూచర్లో బీజేపీ కనుక తెలంగాణలో గెలిస్తే ఎంఐఎం వాళ్ళు ఒకవేళ మీతో పొత్తు పెట్టుకుంటామంటే వాళ్ళతో కలుస్తారా? ఏం ప్రశ్న అండి ఇది? జీవితంలో ఎంఐఎం పార్టీ అనేది బీజేపీకి ఎంఐఎంకి అనేది పడనేవాడు. ఎంఐఎం తోటి మాకు ఇప్పుడు కూడా కళలో కూడా ఆలోచన, మీరు అడిగే ప్రశ్ననే కాదు అది, ఆ కళలో కూడా ఆలోచన రాదు. వాళ్ళు సంకలనాకానికి రెడీగా ఉంటారు ఎంఐఎం వాళ్ళు కూడా. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే పవర్ కావాలి, పవర్ పాలిటిక్స్ కావాలి. డెవలప్మెంట్ అవసరం లేదు ఎంఐఎం వాళ్ళకి. ఇలా ముస్లిం సోదరుని అదే అడుగుతున్నా నేను. ఎంఐఎం ఏమన్నా అనగానే రేషాలు వస్తాయి. అరే మీ ఏరియా పోయి చూడరా పోయి, కొత్త సిటీ ఎట్లుంది చూడు, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వాటి చూడు ఎట్లున్నదో. ఇవాళ 30 40 50 ఏళ్ళ నుంచి గదే యాకత్పూర్ అట్లనే ఉంది, గదే బహదర్పూర్ అట్లనే ఉంది, అదే చార్మినార్ చుట్టుపక్కల అట్లనే ఉంది, అవే నాలాలు, అవే మోరీలు, అవే ఇరికిరికి సందులు, అవే చిన్న ఇళ్ళు. మీ బతుకులు కూడా అట్లనే ఉన్నాయి, ఇంత కూడా మార్పు రాలేదు. వినండి, ఇవాళ మీరు ఎంఐఎం గురించి ప్రాణం ఇస్తారు. ఏం చేసిండు మీకు ఎంఐఎం? అవే నాలాలు ఉన్నాయి కదా. అలా కొత్త సిటీ దిక్కు పోయి చూడు, జీవితం ఎట్టుపోతుందో. మీరు కూడా బాగుండాలి. నేను ముస్లిం సోదరులకి యాంటీ కాదు, నేను ఎంఐఎం పార్టీకి యాంటీ. ముస్లిం సోదరులు కూడా మంచిగా ఉండాలి. మరి మీరు ఎందుకు నిలదీసలేరు? మీ బస్తీలలో సమస్యలు ఉంటే గట్ల మీ పొరగాన్లు కూడా అట్లనే ఉండాలనా? మనం అట్లనే ఉండాలి, మన పొరగాన్లు అట్లనే ఉండాలంటే నడవదు కదా. బాగుండాలి, అందరూ బాగుండాలి. మరి గల్లా పట్టుకొని అడగండి, న్యూ సిటీ ఎందుకు డెవలప్ అవుతుంది రా భయ్, ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ అవుతలేదని. ఇట్లా కూడా కోపం వస్తుంది వాళ్ళకి. చట్టం ఉంది, గోవధ చేస్తే, గోవులను అక్రమ రవాణా చేస్తే చట్టం ఉంది, అది ఎందుకు అమలు కావట్లేదు? కారణం ఏంటి? ఎందుకు? కరప్షన్, మేజర్లీ కరప్షన్. సెకండ్ పొలిటికల్ ప్రెషర్ కూడా. ఇవాళ ఒక ఎంఐఎం కార్పొరేటర్ పోయి ఒక పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిన ఎవరైతే బండ్లు తీసుకొస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే దగ్గరుండి పోలీసులను బెదిరించి ఇడిపించుకొని పోయినాడు ఒక ఎంఐఎం కార్పొరేటర్. ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ అట్లా చేస్తే మీరు చట్టాలను అమలు చేయలేక, అంటే వాళ్ళకి బలము, కాంగ్రెస్ రాగానే వీళ్ళకి బలం. ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ రాగానే ఒక గోవును చంపి తలకాయ తీసేసి బీజేపీ జెండా ఇష్యూడు. అంటే వాళ్ళకి ఎంత కసి చూడు, వాళ్ళకి ఎంత కసి, ఎంత అన్యాయం చెప్పు అది. అంటే కాంగ్రెస్ ఉన్నది కదా మాకేం కాదు, అండదండలు. ఇంతకుముందు బీఆర్ఎస్ అండదండలు ఉండే పెట్టుకుంటాడుగా, కేసీఆర్ ఇట్లా పెట్టుకుంటాడు, ఏమో పట్టుకుంటాడుగా. ఏంది అది? దర్గాదా? దట్టిదా? దర్గాదే కట్టుకుంటాడు.
బొట్టు పెట్టుకోరా నాయన నువ్వు అమ్మ యాగాలు చేసినా అది చేసినా ఇది చేసినా అంటూ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నావు. సిగ్గు లేకుండా మన హిందువులు వాళ్ళకే ఓటేసారు మళ్ళీ అన్నాడుగా హిందుగాళ్ళు బొందుగాళ్ళని. మళ్ళీ ఎలక్షన్ టైం రాగానే ఆడ యాగాలు యజ్ఞాలు అన్నీ దొంగ డ్రామాలు ఆడుతుంటారు వాళ్ళు. వాళ్ళకి మళ్ళీ మన వాళ్ళు సిగ్గు లేకుండా ఓటేస్తారు. ఓటేసేటోనికి సిగ్గు ఉండాలి ఫస్ట్, గమనించాలి. కేంద్రంలో ఇప్పుడు మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మూడోసారి కూడా ప్రధానమంత్రి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు. జాతీయ జంతువు పులి ఉంది. పులిని చంపితే కేసు అవుతుంది, బయటికి రాని కేసు అవుతుంది జైల్లో నుంచి. మరి జాతీయ జంతువుగా ఆవును ఎందుకు ప్రకటించట్లేదు? ఎప్పటి నుంచో ఎంతోమంది టీటీడీ బోర్డు మెంబర్స్, ఎంతోమంది హిందువులు వేడుకుంటారు, అయ్యా ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అని. మరి ఎందుకు అవ్వట్లేదు? మోడీ ఉన్నాడు కదా ప్రధానమంత్రి. ఇప్పుడు దీని గురించి నేను కూడా సానుకూలంగానే స్పందిస్తా. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, దానిపై కూడా రివ్యూ దశలో ఉంది. డెఫినెట్గా దీనిపై మేము హిందూ సంఘాలన్నీ కూడా ప్రెషర్ చేస్తాం. మా పార్టీ అయినా సరే ప్రెషర్ చేస్తాం. డెఫినెట్గా ఆ ఆవుని మరి 2 జంతువులు ప్రకటించొద్దు. మరి ఏం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో పార్లమెంట్లో దాని గురించి బిల్లు కూడా పాస్ కావాలి. ఉట్టిగా మనం చెప్పంగానే మోదీ గారు చెప్పంగానే అయ్యేది కాదు. అది ఒక చర్చకు రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దీనిపై కూడా యాజ్ ఏ హిందూ, యాజ్ ఏ ధర్మరక్ష ఆర్గనైజేషన్ డెఫినెట్గా దీనిపై కూడా నేను మా హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి. సెకండ్, గోవును చంపొద్దని సుప్రీంకోర్టే చెప్పినాక కూడా దునియా గోవధలు జరుగుతుంది. దానికి బాధ్యత ఎవరు? లోకల్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఫస్ట్ వీళ్ళు చిత్తశుద్ధితోటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి, ఒక గవర్నమెంట్ బాధ్యత సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పాటించాల్సిన బాధ్యత ఒక గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉంటుంది, పోలీసులకు ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు సరిగ్గా పాటించమని చెప్పండి. ఇక చివరి ప్రశ్న, పలానా ఏరియాలో మైనారిటీలు ఎక్కువ ఉంటే వాళ్ళ ఓట్లు ఎవరికైతే పడతాయో, ఏ పార్టీకి అయితే పడతాయో వాళ్ళే గెలుస్తారు అని అంటున్నారు. అదే ఏరియాలో హిందువులు ఉన్నా కూడా హిందువులందరూ ఒక పార్టీకి ఓటేస్తే హిందువులు గెలుస్తారు అంటే ఆ పార్టీ గెలుస్తుంది అని ఎందుకు రావట్లేదు? ఈ చర్చ ఎందుకు రావట్లేదు? అంటే దరిద్రానికి మొత్తం మన తెలంగాణలో సెక్యులర్ హిందువులు ఎక్కువ ఉన్నారు. సెక్యులర్ హిందూ కాబట్టి ఈ ప్రాబ్లం. ఎప్పుడైతే సెక్యులర్ హిందూ కట్టర్ హిందూ అవుతారో మన దేశానికి రక్షణ ఉంటుంది, మన ధర్మానికి కూడా రక్షణ ఉంటుంది.